'బాహుబలి' సినిమా రాకముందు మన వాళ్ళు ఒక సినిమాని 3 నెలలు లేదా 4 నెలలు తీసేవారు. లేదా ఒక సినిమాని 6 నెలలు తీస్తే, అమ్మో! 6 నెలలు తీశారా అని చెప్పుకునేవాళ్ళు. అయితే 'మగధీర' సినిమా వచ్చినప్పుడు 6 నెలలు పైనే పట్టింది. కానీ దాని రిజల్ట్ కూడా అలానే ఉండింది. చాలా మంచి సక్సెస్ అయింది. అలా సక్సెస్ అవ్వడం వల్ల అన్ని రోజులు తీసిన వర్త్ అని ఫీల్ వస్తుంది. అయితే అదే తరహాలో 'పుష్ప 2' తీశారు. 'పుష్ప 2' తీయడానికి సుకుమార్‌కి 3 సంవత్సరాలు పట్టింది. కానీ అది ఇంకా ఇప్పటికీ యాజ్ పర్ డేట్ నవంబర్ 25 వరకు షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. కానీ సినిమా రిలీజ్ మాత్రం డిసెంబర్ 5, అంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు 10 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. అది కూడా సినిమా పూర్తయ్యాక ఆ ఎడిటర్‌కి కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కి కానీ కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు తీసిన సినిమా కాబట్టి. డైరెక్టర్ ఇచ్చే అసైన్మెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌కి కానీ, ఎడిటర్‌కి కానీ అంతే కష్టంగా ఉంటుంది అవుట్‌పుట్ ఇవ్వడానికి. సో వాళ్ళకు కూడా కొంచెం టైం కావాల్సి ఉంటుంది. ఇక్కడ టైం కావాల్సినప్పుడు ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్‌కి ఎక్కువ టైం ఇచ్చినట్టు లేరు. వీళ్ళు ఇచ్చిన టైంలో కంప్లీట్ చేసేస్తాడులే అని చెప్పి, అంటే ఆయనకుండే కష్టాన్ని కూడా గుర్తించకుండా ప్రొడ్యూసర్లు మాట్లాడినట్టు, ఈ విషయం మీద సుకుమార్ డైరెక్టర్ దీని మీద ఈ విషయంలో జోక్యం చేసుకోనట్లు అనిపించింది. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడిన తీరు, 'పుష్ప 2' ఆడియో లాంచ్ కేరళలో ఏదైతే జరిగిందో అక్కడ మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. దీనికి తోడుగా ఇంకా అడిషనల్‌గా మ్యూజిక్ డైరెక్టర్స్‌ని తమన్ని అండ్ శ్యామ్ సిఎస్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసుకున్నట్టుగా తెలిసింది. వాళ్ళు కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అన్నట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి 3 సంవత్సరాలు హోల్డ్ అయ్యి షూటింగ్ పూర్తవ్వకపోయినా, సినిమా కోసం ఆగి మధ్య మధ్యలో ఏవో సినిమాలు చిన్నవి చేసినా కూడా డెడికేటెడ్‌గా ఉన్న దేవిశ్రీ ప్రసాద్‌కి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా! టైం ఇవ్వకపోతే వచ్చే కోపాన్ని చూపించినట్టుంది అక్కడ మనకి. అయితే ప్రొడ్యూసర్‌కి ఇక్కడ మ్యూజిక్ కోసం ఎంత టైం ఇవ్వాలి, ఇలాంటి అవుట్‌పుట్ రావడానికి ఎంత టైం ఇవ్వాలి, నాలెడ్జ్ లేకపోవడం వల్లనో, లేకపోతే డైరెక్టర్ సుకుమార్ ప్రాపర్ కేర్ తీసుకోలేదో, వీటన్నిటి మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ నలిగిపోయినట్టు కనిపిస్తుంది. యాజ్ యూజువల్‌గా ఇప్పటివరకు అయితే ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా బాగుంది. 'సూసేకి' సాంగ్ కానీ, 'పుష్ప' టైటిల్ సాంగ్ కానీ, 'కిసిక్' సాంగ్ కూడా 'ఊ అంటావా మామ' లాగా ఫస్ట్‌లో నచ్చకపోయినా తర్వాత అందరికీ అది హైప్ ఎక్కింది. సో ఈ సాంగ్ కూడా మెల్లగానే స్లో పాయిజన్ లాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది కూడా హైలైట్ అయ్యేలాగా ఉంది. సో ఈ 'కిసిక్' సాంగ్ అన్నిటికన్నా మలయాళం వర్షన్ చాలా బాగుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ మాత్రం క్లియర్‌గా లేనట్టుగా అర్థమవుతుంది. సో చివరి వరకు కూడా మనోళ్ళు టెన్షన్‌గానే ఉన్నారు. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉంటుందో చూడాలి.